జగిత్యాల జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ రసాబాస్గా మారింది. జగిత్యాల అర్బన్ రూరల్ మండలాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వసంత పాల్గొన్నారు. కార్యక్రమంలో తన ఫోటో పెట్టకపోవడంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడం, కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడంతో గొడవ జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవ తీసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. జగిత్యాల జిల్లాలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన ఫోటో లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. జగిత్యాల జిల్లా లోపల ఇటు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాబసగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం లోపల ఒక బ్యానర్ ఏర్పాటు చేయడం. బ్యానర్ పైన రాజకీయ నాయకులకు ఎలాంటి అవకాశం లేకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మాత్రమే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాటు చేసిన తర్వాత జగిత్యాల అర్బన్ తర్వాత రూరల్ మండలాల యొక్క 2 మండలాల షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టేటువంటి క్రమం లోపల దానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అల్లూరు లక్ష్మణ్ కుమార్ వీళ్ళందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఆ ఫ్లెక్సీ లోపల తన ఫోటో పెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శలు చేయడంతో ఒకసారిగా అక్కడ మొత్తం రసాబసగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ సంజయ్ కుమార్ మాట్లాడేటువంటి సమయం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది, ఇక్కడ జగిత్యాలకు ఎమ్మెల్యేగా నువ్వు చేసిన అభివృద్ధి ఏంది అని ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిలదీయడంతో కొద్దిసేపు అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. తిరిగి ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోక్యం చేసుకొని ఇటు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ నాయకులను అందరినీ కూడా శాంతింపజేయడంతో మొత్తానికైతే ఆ రసమస కార్యక్రమం అనేది ఒక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో అయితే శాంతింపజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అయితే అక్కడ ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆ ఫ్లెక్సీ లోపల ఎవరి ఫోటోలు కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి ఫోటో మాత్రమే ఉండేలాగా ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. కావాలనే ఇటు జగిత్యాల ఎమ్మెల్యే అటు సంజయ్ కుమార్ కావాల్సుకొని ఇటు గొడవకు దిగినట్టుగా అయితే ఆందోళన చేపట్టినట్టు అయితే ఇటు అక్కడ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే జీవన్ రెడ్డి చొరవతో అయితే గొడవ సద్మరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.